అధికారంలో లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గురించి రోజూ చర్చ జరుగుతూనే ఉంటుంది. మీడియా వీరిద్దరి గురించి వార్తలు రాస్తూనే ఉంటుంది. జగన్ ఎక్కడికెళ్లినా జన ప్రభంజనం, కేటీఆర్ ఏం చేసినా ట్రెండింగ్. నిత్యం ఇరు రాష్ట్రాల్లో ఇద్దరూ వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో ఈ ఇద్దరి కలయిక విపక్షాలకు, ఎల్లో మీడియాకు నిద్ర లేకుండా చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ భేటీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్, కేటీఆర్ కు సంబంధించిన ఫోటోలు ఈ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. ఆయా పార్టీల అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధుల కామెంట్లతో వైరల్ అయ్యాయి. వైఎస్ జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు శివారులో ఏర్పాటైన ఓ ప్రైవేట్ ఈవెంట్ కు హాజరయ్యారు. అదే కార్యక్రమంలో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు వైఎస్ జగన్, కేటీఆర్. ఈవెంట్ ఆరంభం నుంచి ముగిసేంత వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. సరదాగా మాట్లాడుతూ కనిపించారు. రాజకీయాలతో బిజీగా గడిపే ఈ ఇద్దరు ఇక్కడ కలివిడిగా గడిపారు. వైఎస్ జగన్ తో సమావేశం కావడంపై తాజాగా స్పందించారు కేటీఆర్. ఆయన్ను అన్నగా సంబోధించారు. ఈ భేటీ గొప్పగా జరిగిందని అన్నారు. బెంగళూరులో ఓ ప్రైవేట్ ఈవెంట్ లో జగన్ అన్నను కలుసుకోవడం గొప్పగా అనిపించిందని కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, కేటీఆర్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. 2028 కేటీఆర్, 2029లో వైఎస్ జగన్ మళ్లీ తమ రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతున్నారని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవే టీడీపీ వాళ్లకు, ఎల్లో మీడియాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ పార్టీ శ్రేణులు నిత్యం జగన్ పై ఏదో ఒక ఆరోపణలు చేయడం పరిపాటే. అలానే వారికి మద్దతు పలికే ఎల్లో మీడియా కూడా జగన్ పై అసత్య వార్తలు ప్రచారం చేస్తూనే ఉంటుంది. అలానే వీరందరికీ జగన్ తో పాటు కేసీఆర్, కేటీఆర్ అన్న అంతే ద్వేషం. దాంతో ఈ ఇద్దరి కలయికపై ఎప్పటిలాగానే మండిపడుతూ సెటైల్స్ వేస్తూ ఉన్నారు. పైకి ఎలా ఉన్నా రేపు వీళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటనే భయం వారిని లోలోపల వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఏపీలో రెడ్ బుక్ పేరుతో టీడీపీ అరాచకం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ టీడీపీ అండ్ క్యాడర్ నడుస్తోంది. సో జగన్, కేటీఆర్ల టార్గెట్ ఖచ్చితంగా వీరిపై ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.